వానాకాలం సీజన్ వచ్చేసింది. తొలకరి చినుకులు పడుతుండటంతో రైతులు నాగళ్లు పడుతున్నారు. కానీ ఈసారి ఏ రకం వరి వేయాలో తెలియక రాష్ట్రంలోని అన్నదాతలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సన్న రకాలు సాగు చేయాలా లేక దిగుబడి ఎక్కువగా వచ్చేటువంటి దొడ్డు రకాలు వేయాలా అనే ప్రశ్న ప్రతి రైతును వేధిస్తూ ఉంది. విత్తనాలు చల్లే సమయం ఆసన్నమైనా కూడా ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతులకు సరైనటువంటి దిశానిర్దేశం చేయలేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నల్లగొండ, మహబూబ్ నగర్ ఇలా పలు జిల్లాల్లో రోహిణి కార్తెలోనే వానాకాలం సాగు ప్రారంభించారు. కొంతమంది రైతులు నార్లు ఇక అలుకుడు కూడా పోస్తూ ఉన్నారు. మరో 2 రోజుల్లో మృగశిర కార్తె ప్రారంభం అయింది. కానీ ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ నుంచి కానీ రైతులకు ఎలాంటి ముందస్తు సూచనలు చేయలేదు. మార్కెట్లోకి విత్తనాలు సైతం వచ్చాయి. రైతులు వాటిని కొనుగోలు చేసే విషయంలో సందిగ్ధం నెలకొన్నది. కొంతమంది రైతులు మాత్రం దొడ్డు రకం వడ్ల విత్తనాలు కొనుగోలు చేసి నార్లు కూడా పోస్తూ ఉండగా మరికొంతమంది అయోమయంలో పడ్డారు. ప్రతి ఏటా సీజన్ ప్రారంభానికి ముందే ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పంటలు వేయాలి, మార్కెట్ డిమాండ్ ఎలా ఉందనే అంశాలపైన వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పించాలి. కానీ ఈసారి క్షేత్రస్థాయిలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నది. మరి సన్న రకాలు సాగు చేయాలా లేక దొడ్డు రకాలు వేయాలా అనే విషయంపైన అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కానీ అవగాహన సదస్సులు కానీ నిర్వహించలేదు. దీంతో రైతులు ఏ విత్తనాలు కొనాలో అర్థం కాక సతమతమవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నప్పటికీ శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైనటువంటి స్పందన అయితే కరువైపోయిందనే చెప్పాలి. క్షేత్రస్థాయికి వెళ్ళి రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి అధికారులు ఏసీ రూములకే పరిమితం అయిపోయారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈసారి వ్యవసాయ ప్రణాళిక గాల్లో దీపంగా మారిపోయిందా అనే అనుమానంను కూడా పలువురు రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి రైతుల ప్రధాన ఆందోళన అంతా కూడా దొడ్డు రకం వడ్ల చుట్టూనే తిరుగుతూ ఉన్నది. గత కొన్ని సీజన్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి దొడ్డు రకం సాగు చేస్తే ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేస్తుందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పటికే యాసంగిలో వచ్చినటువంటి ధాన్యం ఇంకా చాలా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. మరి ధాన్యం దిగుబడి ఎక్కువగా రావడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. వానాకాలంలో కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలను తూకం వేసేందుకు అధికారులు కొర్రీలు పెడతారేమోనని చెప్పేసి రైతులు భయపడుతూ ఉన్నారు. మరోవైపు ఒకవేళ ప్రభుత్వం చేతులెత్తేస్తే దళారులను ఆశ్రయించి మద్దతు ధర కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతాంగం. సన్న రకాల వైపు వెళ్లాలంటే పెట్టుబడి ఖర్చులు ఎక్కువ, దిగుబడి తక్కువ. దానికి తోడు వాతావరణం అనుకూలించకపోతే నష్టాలు తప్పవనే తెలుస్తూ ఉంది. ప్రభుత్వం మద్దతు ధర 500 ఇస్తున్నప్పటికీ కూడా దొడ్డు రకం మాదిరిగా అయితే దిగుబడి రాకపోవడం, తెగుళ్ళు బెడద కూడా వాటి బెడద సైతం ఎక్కువగా ఉండటంతో అయితే అటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు. అయితే మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే సన్నాలు వేస్తే కలిగే ప్రయోజనాలు కొనుగోళ్లపైన అధికారులు అయితే స్పష్టమైతే ఇవ్వాల్సి ఉంది. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతుండటంతో విత్తన మార్కెట్లో నకిలీల బెడద, ఎరువుల లభ్యతపైన కూడా రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అన్నదాతలకు ప్రభుత్వ అస్పష్టత మరింత భారంగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోళ్లపైన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని, ఏ రకం పంటలు వేయాలో కూడా వ్యవసాయ శాఖ ద్వారా యుద్ధ ప్రాతిపదికన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర రైతాంగం డిమాండ్ చేస్తూ ఉంది.
ఇప్పటికైనా మండలాల వారీగా వ్యవసాయ అధికారులు క్లస్టర్ల మీటింగ్లు పెట్టి విత్తనాల ఎంపికపైన రైతుల్లోని గందరగోళాన్ని అయితే తొలగించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. అంతేకాకుండా దొడ్డు రకం వేసినా సన్న రకం వేసినా మరి చివరి గింజ వరకు కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామనే నమ్మకాన్ని ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.